वैराश्रस्य शीतो वातः क्षेममेवावरुन्धे शतमानं भवति शतायुः पुरुषश्चतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। स्वस्ति मंत्रार्था सफला सत्यास्पदन्तु श्रीमन्तो भवन्तो महान्तो अनुगृह्णन्तु। देशोऽयं निरुपद्रवोऽस्तु राष्ट्राधार्मिकानां विजयी भवतु। వేద నాదాలతో వేదికను పునీతం చేసిన వేద పండితులకు నమస్సులు అందజేస్తూ ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారి స్వర్ణ కమలాల హస్తాలతో పంచాంగాన్ని ఆవిష్కరిస్తారు. నూతన పంచాంగ ఆవిష్కరణ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అనంతరం పంచాంగ పఠనం గావిస్తారు సనాతన ధర్మ సవ్యసాచి శృంగేరి పీఠ పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ గారు. పెద్దలందరికీ ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. పంచాంగం అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలు 5. రేవంత్ రెడ్డి గారి దృష్టిలో వారి సునిశ్చిత ఆలోచనలో ఆచరణలో ఈ 5 ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాన్ని విశ్లేషిస్తారు, గట్టి సంకల్పం వహిస్తారు, అద్భుత ప్రణాళిక రచిస్తారు, ఆచరణలో పెడతారు, ఫలితాల్ని మదింపు చేస్తారు. మరి ప్రతి ఏటా ప్రగతి పండుగ నిర్వహించుకుంటోంది ప్రజాపాలనా ప్రభుత్వం. మనకు తెలుసు ఈ అద్భుతమైన సందర్భంలో విధాన నిర్ణయాల అదిగో గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఆనరబుల్ డిప్యూటీ సీఎం ఇతర పెద్దల చేతుల మీదుగా ఆవిష్కరించబడింది నూతన పంచాంగం. అన్ని వేళలా అందరికీ అన్ని విధాలా మంచి జరగాలన్నదే ప్రతి మంచి మనసు కోరుకునే ఒక భావం. ఇప్పుడు పంచాంగ పఠనం సనాతన ధర్మ సవ్యసాచి శృంగేరి పీఠ పండితులు బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు. ప్రకృతిలోనే కాదు ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త కాంతి తెచ్చే పండుగ ఉగాది. తెలుగువారి తొలి పండుగ ఉగాది. కృత త్రేతాది యుగాల్లో యుగాదిగా పిలువబడింది ఈ పండుగ. శ్రీరాముడు ఉగాది రోజునే రాజ్యాధికారాన్ని స్వీకరించాడన్నది ఐతిహ్యం. అలాగే ధర్మరాజు పట్టాభిషక్తుడైంది ఈ పండుగ రోజేనట. కలియుగంలో శాలివాహన చక్రవర్తి ఉగాది నుంచే రాజ్య పాలన ఆరంభించాడని చరిత్ర కథనం. పౌరమానం ప్రకారం ఉగాది జరుపుకుంటున్నారు ఎందరో. అందరికీ మరోమారు శుభాకాంక్షలతో ఇప్పుడు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారికి శ్రీ పరాభవ నామ వత్సర పంచాంగ పఠనం. శాస్త్రి గారు. పంచాంగకర్తకు ముందుగానే సంప్రదాయబద్ధంగా సన్మానం అందజేస్తున్నారు సీఎం గారు. జన్మనా భారతీయత్వం వాచా సంస్కృత భారతి నాల్పశ తపసఫలం అన్న మాట మనకు తెలుసు. అలాంటి భారతీయ సంస్కారంలో, సౌజన్యంలో, సహృదయంలో ఇలాంటి పవిత్రమైన వేదికలకు, పవిత్రమైన వేడుకలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవనీయులైన పెద్దలందరికీ మరోమారు నమస్సులతో ఇప్పుడు పంచాంగ పఠనం.
శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవర లోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదము గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాగర్ణ్యతాం. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వాముల వారి దివ్య చరణ అరవిందములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ, ఈ ఆసనం మీద కూర్చోవటానికి శక్తిని ఇచ్చినటువంటి అస్మత్ గురుదేవులు పౌరాణిక సార్వభౌములు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి దివ్య చరణములను మనస్సులో స్మరిస్తూ, ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. సకల శుభాలను అనుగ్రహించేది, దుస్వప్న దోషాలను హరించేది, గంగా నదిలో స్నానమాచరించిన పుణ్యాన్ని కలిగింపజేసేది, గోదాన భాగ్యాన్ని అనుగ్రహించేది, ఆయురారోగ్యములను విద్యాబుద్ధులను సత్సంతానాన్ని ప్రసాదించే, సకల దోషములను పరిహరించే, సంవత్సర మాస పక్ష తిథి వార నక్షత్ర యోగములతో శుభముహూర్తములను ప్రసాదించే, నిత్య జీవితంలో అనేక శుభ పరంపరలను మనకు అనుగ్రహించబోయేటువంటి పంచాంగ అధిదేవత పరమేశ్వరుడికి నమస్కారం తెలియచేస్తూ, సృష్టి ఆరంభం అయినప్పటి నుండి సరిగ్గా మనకు లెక్కలు చూస్తే ఈరోజు వరకు లెక్క తెలుస్తోంది. కలియుగ ఆరంభం నుండి 5127వ సంవత్సరంగా, ప్రభవాది 60 సంవత్సరములలో 40వ సంవత్సరంగా, పరాభవ అనేటువంటి నామముతో మన ముందుకొచ్చినటువంటి సంవత్సరమే పరాభవ నామ సంవత్సరం. పేరు వినగానే అందరూ గడగడలాడిపోతున్నారు. చాలామంది ఏదో 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 అనుకుంటున్నారు. ఏమీ భయపడాల్సినటువంటి పని లేదు. అధర్మాత్ములకు పరాభవం, ధర్మాత్ములకు ప్రాభవం పరాభవ నామ సంవత్సరం. ఎందుకంటే నామ ఔచిత్యంలో చూస్తే పరా ప్లస్ భూ ప్లస్ ఆప్ పరాభవతి తస్య భావ కర్మవ. పరా అనేటువంటిది ఉపసర్గ, తిరస్కార పదం భూధాతువు, భూసత్తాయాం అని సంస్కృతంలో ఉండటం చేత ఓడిపోవటం, అవమానింపబడటం అనేటువంటిది సాధారణమైనటువంటి అర్థమైనప్పటికీ పరాభూత తిరస్కృత జనైరితి పరాభవ. అహంకారంతో, అధర్మంతో, మదంతో, డాంబికంతో, ఆచారహీనంగా, అధర్మ మార్గంలో, అసత్యంతో, ఆగ్రహంతో నిత్యం బ్రతికేటువంటి అధర్మాత్ముడికి ఈ సంవత్సరం ఖచ్చితంగా పరాభవమే. ధర్మంలో ఉంటూ, ధర్మంగా జీవిస్తూ, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి సత్పురుషులకు ఈ సంవత్సరం పరాభవం కాదు, ప్రాభవనామ సంవత్సరంగా మారబోతోంది. ఇంకొక మాట, పరాభవ. పరా అంటే దేవీ భాగవతం ఇత్యాది పురాణాల ప్రకారంగా తీసుకుంటే పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత. పరా అంటే పరాశక్తితో కూడినటువంటి పరమాత్మ అనేటువంటి అర్థంలో కూడా తీసుకోవచ్చు. పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే. పరాశక్తి అంటే సృష్టికి ప్రారంభ దశలో ఉన్నటువంటి శక్తి పరాశక్తి.
వేద శాస్త్రమయీ వాణి యస్యాహ సా పరదేవత అని మనకు పురాణ వచనం. వేద శాస్త్రమైన వాక్కులు ఎవరి యందు అయితే ప్రాభవిస్తాయో ఆవిడే పరదేవత. ఆ పరదేవత ఎవరు మనకు? మన తెలంగాణ తల్లే మనకు పరదేవత. అందుకే ఈ సంవత్సరం ఒక పద్యం నాకు చూడగానే అనిపించింది. తెలంగాణ తల్లి దీవనల్ వెళ్ళి విరయగా, తెలంగాణ తల్లి దీవనల్ వెళ్ళి విరయగా, పరాభవమున రేవంతుని ప్రగతి పతాకం ఎగురగా, సిరి సంపదలతో నిండాలి నీ కోటి హృదయాలో, నిత్య కళ్యాణమై వెలగాలి మన తెలంగాణ ప్రజల ఊపిరిలు. ఇది తెలంగాణ మీద రాసుకున్నటువంటిది. ఆ తెలంగాణ తల్లి పరాశక్తి దీవెనలు వెళ్ళి విరిస్తే అద్భుతమైనటువంటి ఏకఛత్రాధిపత్యంతో పరిపాలన కావించటానికి ఆ శక్తిని మా ముఖ్యమంత్రి మాన్యులు శ్రీ గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి ఆ తల్లి ఇవ్వగా ప్రగతి పతాకం అనేటువంటిది ఎగిసిపడి ఈ సంవత్సరం నా తెలంగాణ కోటి రతనాల వీణ సిరి సంపదలతో పాడి పంటలతో భాగ్యముతో వృద్ధి పొందుగాక అని ఆ పరాశక్తిని ప్రార్థన చేస్తూ, ఆమె ఎక్కడ ఉంటుంది అంటే అయ్యవారున్న చోట ఉంటుంది. కాబట్టే ఈ సంవత్సరానికి అధిష్టాత ఎవరు అంటే పరా ప్లస్ భవః, భవుడు శంకరుడు సాంబ సదాశివ పరంధాముడు. ఈ సంవత్సరానికి అధిష్టాత మంచి గుర్రములచే ఉన్న రథంలో 4 భుజములతో అభయ వరద హస్తములతో పరశువుతో అగ్నిశిఖతో వరుణ వాయుదేవులతో లోకహితమై చర్చలు చేసేటువంటి నర్యాపసహ అనే పేరు కలిగినటువంటి అగ్నిస్వరూప రుద్ర శంకరుడే ఈ సంవత్సరానికి అధిష్టాత. ఆ రుద్రుడు శివుడై ఈ తెలంగాణ ప్రజలందరినీ కాపాడుగాక వేములవాడ రాజరాజేశ్వరుడై. ఈ పరాభవ నామ సంవత్సరం 384 రోజులతో 13 మాసములతో విరాజిల్లుతున్నది. ఏమిటి ఇంత చెప్పారు గాని అంటే ఇది లాజిక్కులతో చూడకండి, మ్యాజిక్కులతో ఆలోచించకండి, ఇదే హేతుబద్ధంగా మీరు ఎప్పుడు కూడా హేతువులతో చూడకండి. విశ్వాసంతో విధేయంతో నమ్మకంతో సనాతన ధర్మాన్ని ఎవరైతే అనుష్ఠిస్తారో వారికి పంచాంగం అనేటువంటిది ఖచ్చితంగా ఫలించి తీరుతుంది. నమ్మని వాడు ఎప్పుడు పంచాంగం చూడాల్సిన పని లేదు. పరాభవాబ్దే రాజానః ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టయః. ఇది ఈ సంవత్సర ఫలిత శ్లోకం. అంటే ఒక్కటి మాత్రం కనిపిస్తూ ఉన్నది. ఏమిటి అంటే పరాభవ నామ సంవత్సరంలో ఆధిపత్యం కోసం పోరాటాలు జరుగుతాయి. ఏ ఆధిపత్యం? ఇంట్లో భార్యాభర్తల మధ్య ఆధిపత్యం, లేకపోతే పరిపాలనలో రాజుకు మంత్రులకు మధ్య ఆధిపత్యం. ఇలా చాలా చోట్ల ఆధిపత్యాన్ని కోరుకునేటువంటి మనుషులు ఎక్కువైతారు. కానీ ధర్మంగా ఉన్నటువంటి వాడు ఖచ్చితంగా నిలబడి విజయాన్ని సాధించగలుగుతాడు. ఎవరు పరాభవించబడతారో అంటే అసహనం కలిగినటువంటి వాడికి పరాభవం తప్పదు. ఈ సంవత్సరం క్షుద్రధాన్యములు ఫలిస్తాయి. ఇంకొక మాట, ఈ సంవత్సరం వర్షాలకు తిరుగులేదు. నైరుతి ఋతుపవనములు బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాయి. ఈ సంవత్సరం తెలంగాణలో ఎక్కడ చూసినా అద్భుతమైనటువంటి ఆ గంగమ్మ యొక్క గోదావరి తల్లి యొక్క ప్రాభవ వైభవ ప్రవాహములన్నీ కూడా నా తెలంగాణను వ్యవసాయ తల్లిగా మార్చి అందరికీ కడుపు నిండా అన్నం పెట్టి రైతులందరికీ ఆనందాన్ని పంచేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం మనకు వచ్చింది. కాబట్టి చింతవద్దు, చికాకు వద్దు, కలిసి కట్టుగా పనిచేస్తే విజయం అనేటువంటిది ముంగిటనే ఉంటుంది. మనలో మనం పోట్లాడితే కుటుంబం పాడైపోతుంది. కాబట్టి అందరూ కూడా సమిష్టిగా చైతన్యవంతంగా ఒకే మాట, ఒకే సిద్ధాంతం, ఒకే విజయం. అదే ఈ పరాభవ నామ సంవత్సరం. ఈరోజు గురువారం.
గురువారం నాడు వచ్చింది కాబట్టి రాజు గురువయ్యాడు, మంత్రి కుజుడయ్యాడు, సేనాపతి చంద్రుడయ్యాడు, సస్యాధిపతి శుక్రుడయ్యాడు, ధాన్యాధిపతి బుధుడయ్యాడు, అర్ఘాధిపతి రవి అయ్యాడు, మేఘాధిపతి చంద్రుడయ్యాడు, రసాధిపతి రవి అయ్యాడు, నీరసాధిపతి శుక్రుడయ్యాడు. మొత్తం 9 మంది నాయకులు మనకు పరిపాలన చేస్తున్నారు. ఈ 9 మంది నాయకుల చేతనే మేము పంచాంగం అనేటువంటిది చూసి రాస్తాం. మా సిద్ధాంతం ఎలా ఉంటుంది అంటే, దీనిలో ఎక్కువ మంది శుభాన్నిచ్చేటువంటి వాళ్ళుంటే ఈ సంవత్సర ఫలితం బాగుంటుంది అని రాస్తాం. ఇది సిద్ధాంతంలో ఉండేటువంటి రహస్యం. అందుకే ఈ సంవత్సరం 7 శుభాధిపత్యం వచ్చింది గ్రహముల్లో, 2 పాపులకు పాపాధిపత్యం వచ్చింది. అంటే అర్థమేమిటి? శుభాధిక్యత ఎక్కువ, పాపాధిక్యత తక్కువ పరాభవ నామ సంవత్సరంలో. 21 మంది ఉపనాయకులలో 16 మందికి శుభ ఆధిపత్యం వచ్చింది. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే, ఈ సంవత్సరం మనకు పరాభవ శ్రీరస్తు విజయస్తు శుభమస్తు ప్రజలకు పరాభవయేట ప్రబల జయము. తెలంగాణ మాగాన సిరి సంపదలతోడ తలతలలాడగా ధన్యమవగా పాలనా దక్షత పరగు రేవంతుని కమ్మని దీవనల్ కలుగవలయు. బాచంపల్లి తనదు భక్తి పూర్వకముగా ఇచ్చు ఆశీస్సులు హెచ్చవలయు. తొలగిపోవాలి ఆపదల్ తొందరగా కలుగవలె శాంతి సౌఖ్యముల్ క్రమముగా. ధర్మ మార్గమున ధాత్రి వెలుగా అందరికి గలుగుగావుత అక్షయముగా. ఈ సంవత్సరం గురువు రాజయ్యాడు అంటే మంచి ధార్మికుడైనటువంటి వాడికి రాజ్యాధిపత్యం వచ్చింది. భయపడాల్సినటువంటి పని లేదు. నేనేమైనా మంచిదే కానీ నా ప్రజలు బాగుండాలి అనేటువంటి తపన రాజుల యందు పరిఢవిల్లుతుంది. ఎప్పుడైతే ఈ భావన ఉంటుందో పరిపాలన అనేటువంటిది సంక్షేమంగా ముందుకు సాగుతుంది. ఇంకొక మాట, వర్ష లగ్నంలో అలాగే జగల్లగ్నంలో రవిచంద్ర శుక్ర శనులు, చతుర్థ కేంద్రంలో బృహస్పతి, షష్ఠ స్థానంలో కేతువు, వ్యయంలో కుజ బుధ రాహు స్థితి. తెలంగాణ ఆవిర్భావ చక్ర ప్రకారంగా రాష్ట్రంలో సుపరిపాలన చెయ్యటానికి అనుక్షణం రాజు తహతహలాడిపోతూ ఉంటాడు, ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీనలగ్న ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో వ్యూహాలు, ఆలోచనలు, బాధ్యతా భావం అనేటువంటిది ఈ సంవత్సరం చాలా వరకు పెరుగుతుంది. లగ్న దశమాధిపతి అయినటువంటి గురువు చతుర్థ భావంలో ఉండటం వల్ల పరిపాలనలో ప్రజా సంక్షేమం, భూమి, వ్యవసాయం మొదలైనటువంటి అంశాలకు అద్భుతంగా ప్రాధాన్యం పెరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సంవత్సరం పేరనేటువంటిది వచ్చే అవకాశం కూడా ఉంది. ద్వితీయ నవమాధిపతి అయినటువంటి కుజుడు ద్వాదశంలో ఉండటం వల్ల ఆర్థిక వ్యవహారముల యందు కొంత జాగ్రత్త ఈ సంవత్సరం కూడా పడవలసి వస్తుంది. అందరికంటే చిక్కెవరికి అంటే ఆర్థిక శాఖను చూచేటువంటి వారికే చాలా చిక్కు. ఏమిటి అంటే నిధులు 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 అంటారు, ఉండండి 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 అంటారు. ఈ సంవత్సరం కూడా ఆర్థికంగా కొంత ఇబ్బంది పడక తప్పదు. ఈ విషయంలో కఠినాతి కఠినమైన నిర్ణయములుంటేనే పరిపాలన బాగుంటుంది, కానీ లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది అనేటువంటిది తప్పదు అని ద్వితీయ నవమాధిపతి అయినటువంటి కుజుడు వ్యయ